శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గృహస్థ శిష్య ధర్మాలు బ్రహ్మాండ రచన వివరణం. గృహస్థుడు ఎల్లప్పుడూ బ్రాహ్మణుల దేవతల అర్చన చెయ్యాలి. ఎల్లప్పుడూ 4 వర్ణాల వారు తమ ధర్మాచరణ నిర్వహించాలి. దేవతలు మొదలగు వారందరూ గృహస్థుల వైపు ఆశగా చూస్తారు. అతిథి పూజ చేయని గృహస్థుడు ఎల్లప్పుడూ అశుచియే. కర్మకాలం మందు పితరులు, అతిథి కాలం మందు దేవతలు నీటి తొట్టి దగ్గరకు ఆవులు వచ్చినట్టు అందరూ గృహస్థుని దగ్గరకు వస్తారు. సాయంకాలం మందు ఆకలిగొన్న అతిథి ప్రయత్నంతో వచ్చును. అతన్ని పూజించి ఆశీస్సులు పొందాలి. లేనిచో గృహస్థుని అతిథిని ఇంటి నుండి వెడలిపోవచ్చును. అతిథి పూజ చేయకపోయినా గృహస్థుడు పాతకి అగను. ముల్లోకంలోని పాపమంతా అతడికే రాగలదు. ఎవని ఇంటి నుండి అతిథి ఆశలు అడగంటి పోవునో ఆ గృహస్థి ఇంటి నుండి అతిథులు నిరాశలై వెళ్ళినట్టుగా వాని పితరులు, దేవతలు, అగ్నులు నిరాశలై పోవుదరు. ఆడదాన్ని చంపినవాడు, ఆవుని చంపినవాడు కృతజ్ఞుడు. గురుతల్పం చేరిన బ్రాహ్మణుడు వీరితో సమానమైన దోషం కలుగును. అతిథిని పూజించని వానికి తన పాపాన్ని ఇచ్చి అతిథి యజమాని పుణ్యాన్ని తీసుకొని పోవును. అందువల్ల అందరి సేవను చేసి మంచి ఆశయంతో దేవాదులను పూజించి పోషించదగిన వారిని పోషించి ఆ పైన తాను భుజించే గృహస్థు ధర్మమెరిగిన వాడు. తల్లి ఇంట్లో లేక భార్య కులట అటువంటి గృహస్థుడు అడవికి పోవటం మంచిది. అట్టి ఇల్లు అరణ్యం కన్నా దుఃఖకరం. దుష్టురాలు ఎల్లప్పుడూ పతిని ద్వేషించును. పతిని విషంతో సమానంగా చూస్తూ వానికి తిండి పెట్టదు, ఎప్పుడూ బెదిరించును. పూజించదగిన మునితో సమానమైన వాణ్ణి ఎప్పుడూ గడ్డిపోచవలే తలుస్తూ ఎప్పుడూ తిరస్కరిస్తూ ఉండును. ఆమె చెడు మాటలని అగ్నితో దగ్ధుడై చచ్చిన వాని వలె బ్రతుకును. దుష్టవశం నుండి వచ్చిన దాన్ని పొంది బ్రతికినంతకాలం అట్లే జీవించును. వేదాల్లో చెప్పినట్టు గృహిణుల సదాచారమును వినడు. గృహిణి పతిభక్తురాలు, దేవబ్రాహ్మణుని పూజించినది శుద్ధురాలు. ప్రొద్దుననే లేచి పతికి దైవానికి నమస్కరించినది కావలను. ఆమె ఇంటి ముందు ఆవు పేడతో నీటితో శుభ్రం చేయును. ఇంటి శుచి పనులు చేసి స్నానం చేసి సతి ఇంటికి వచ్చి దేవునికి, బ్రాహ్మణునికి, పతికి నమస్కరించి గృహదేవతను పూజించును. ఇంటి పని చేసి తన పతికి భోజనం పెట్టి అతిథిని పూజించి తాను సుఖంగా తినను. పుత్రులతో పూజించబడు తండ్రి, శిష్యులతో పూజించబడు గురువు ఉత్తముడు. పుత్రుడు శిష్యుడు సేవకుని వలె ఆజ్ఞాపించగానే పని చేయవలెను. శిష్యుడు గురువునకు, పుత్రుడు తండ్రికి ఎన్నడనూ పనులు పురమాయించరాదు. తండ్రికి, గురువుకు ఎల్లప్పుడూ తన సర్వస్వం ఇవ్వాలి. గురువును, తండ్రిని ఎల్లప్పుడూ మనుష్య మాత్రునిగా తలచరాదు. మనుషునిగా తలచిన బ్రహ్మహత్యా పాపం పొందును. అట్లీ తల్లిని తండ్రి కన్నా ఎక్కువ భక్తితో పూజించాలి. తల్లి పిదప గురువును భక్తితో పూజించాలి. తండ్రి, తల్లి, గురువు, భార్య, శిష్యుడు, పుత్రుడు వీరు ఎప్పుడూ భరించరాని వారు. అనాథ, చెల్లెలు, కన్య, గురుపత్ని వీరు నిత్యం పోషించదగిన వారు. ఓ తండ్రి, ఈ విధంగా ఉత్తమమైన అందరి ధర్మాలు తెలిపాను. స్త్రీ జాతి సహజంగా శుద్ధురాలు. వారందరూ పతివ్రతలు. తొలుత బ్రహ్మ స్త్రీ జాతిని అంతటినీ ఒకే విధంగా సృష్టించను. వారందరూ ప్రకృతి అంశలు, పవిత్రురాండ్రు, గొప్ప పండితులు. కేదార కన్య శాపం వల్ల ఆ ధర్మం నశించింది. అప్పుడు కోపంతో బ్రహ్మకృత్య అను స్త్రీని సృజించెను. బ్రహ్మ నిర్మించిన కృత్య స్త్రీ జాతి ఉత్తమ, ఆపై మధ్యమ, అధమ అని 3 విధాలు. ఉత్తమమైనది పతిభక్తురాలు, కొంచెం ధర్మం కలది. ప్రాణాంతమందు కూడా భర్తను జారునుగా, అపకీర్తికరునుగా చేయదు. ఆమె భర్తను పూజించినట్లే దేవతలను, ద్విజలను, అతిథులను పూజించును. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు చేయును. పెద్దలచే రక్షించబడినను భయం వలన కూడా జారుని పొందదు. రెండవది మధ్యమ కృత్రిమైనది. కొద్దిగా భర్తను సేవించను. ఆమెకు స్థానం లేదు, పండుగ లేదు, ప్రార్థించే నరుడు కూడా ఉండలేడు. ఓ నంద, అధమురాలు, చాలా దుష్టురాలు, మిక్కిలి అసద్వంశజురాలు, అధర్మశీల, దుశ్శీల, దుర్ముఖ, కలహించేది, రోజు భర్తను బెదిరించినది, ఎప్పుడు జారును సేవించినది, భర్తకు దుఃఖం కలిగించినది, భర్తను విషంగా చూచినది, జారుని ద్వారా ఉపాయంగా మనోహరుడైన భర్తను చంపును. తన భర్త ధర్మిష్ఠుడైనను, వరిష్ఠుడైనను, గొప్పవాడైనను ఈ భూమిపై తన భర్త కామదేవునితో సమానుడైన జారుని కామంతో చూస్తూ, మంచి చూపుతో, ఓరచూపుతో, ఆనందంతో ఆ పాపపు స్త్రీ ఎల్లప్పుడూ చూచును. మంచి రూపం గల పురుషుని, యువకుని రతిలో సూర్యుని చూసి కామినులైన స్త్రీల యోని ఎల్లప్పుడూ చెమ్మగిలను. భర్తకు తిండి పెట్టదు, ఎప్పుడూ విషపు మాటలు మాట్లాడను, ఎల్లప్పుడూ అధర్మమునే ఆలోచించును. ఆనందంతో జారుని మిక్కిలిగా తలుస్తూ పెద్దలు భయపెట్టిన 100 విధాలుగా రక్షించిన ఆమె జారునే పొందును. రాజులైనను ఆమెను సరిచేయలేరు. ఆమెకు ప్రియమైనది ఏదీ లేదు. అవసరం బట్టి అన్ని కార్యాధీనములుగా ఉండును. గోవులు అడవిలో రకరకాల గడ్డి కొరకు వెతికినట్టే కొత్త వాని కొరకు అన్వేషణ జరుపును. మెరుపు, తీగ కాంతి, జలంలో ఎట్లో ఆమె ప్రేమ కూడా అట్టిది.
ఎప్పుడు అధర్మం కలిగి కపటం చెప్పుట చేత వ్రతమందో ధర్మమందో తపమందో ఆమెకు మనస్సు ఉండదు. గృహకర్మ యందు గురువుల యందు దేవతలందు మనసుండదు. జారుని యందు నిగనగలాడుతూ చంచలంగా మనస్సుండను. 3 రకాలైన స్త్రీజాతి నడతని నీకు తెలిపితిని. ఇక ముందు 3 రకాలైన భక్తుల లక్షణాలు వినుము. అతడు గడ్డిపై పరుండును, నా గుణనామ కీర్తనలందు ఆసక్తుడుగా ఉండును. సంసార సుఖానికి కారణమైన మనసును అక్కడి నుండి మరల్చి నా యందు ఉంచిన వాడే భక్తుడు. అతడు నా పాదాబ్జాలు ధ్యానించి భక్తిభావంతో పూజించును. అతడి భక్తి కారణరహితమైనది. సంకల్పరహితులైన వారిని చూసి దేవతలు కూడా ఆనందిస్తారు. భక్తులు అనుమాదికమైన కోరదగిన సర్వసిద్ధులను కోరరు. బ్రహ్మత్వం, అమరత్వం లేదా సురత్వం అనేవి సుఖ కారణాలు. వీరిని కోరరు. దాస్యం తప్ప సాలోక్యాదులు 4 కోరరు. నిర్వాణ ముక్తిని కానీ ఇష్టమైన సుధాపానంను కానీ వారు కోరరు. నా యందు అతులమైన నిశ్చలమైన భక్తిని కోరుకుంటారు. ఇందు స్త్రీ పుంస భేదం లేదు. అన్ని జీవుల్లో భిన్నత్వం ఉన్నది. ఓ వ్రజేశ్వర, శ్రేష్ఠులైన ఆ సిద్ధులకు ఈశ్వరులైన వారికి ఆకలి దప్పికలు మొదలైనవి నిద్ర మోహ లోభాదులు ఉండవు. వారు అంతఃశత్రువులను జయించి దిగంబరులై రాత్రింబగలు నన్ను ధ్యానిస్తారు. ఓ నంద, ఇప్పుడతడు నా భక్తుల్లో శ్రేష్ఠతముడు. ఇక మధ్యమాది భక్తులను గురించి వినుము. ఆ గృహస్థుడు కర్మల్లో ఆసక్తుడు కాదు. పూర్వం చేసిన పురాతనమైన దాని నుండి శుచిగా ఉండును. ఎల్లప్పుడూ పూర్వకర్మను నశింపచేయు కర్మలను చేయను. తర్వాత దగు కర్మను ప్రయత్నపూర్వకంగా చేయడు. అతడు సంకల్పరహితుడు కనుక ఉన్నదంతయు కృష్ణునిదే. ఈ కర్మకు నేను కర్తను కాను అని కర్మతో వాక్కుతో మనసుతో ఎల్లప్పుడూ చింతించను. ఇంకా తక్కువ భక్తుడు అంతకంటేనూ న్యూనమైన వాడు ప్రాకృతిని పదములలో చెప్పబడ్డవాడు. యముని కాని యముని దూతను కాని కలలో కూడా చూడడు. 1000 మంది పురుషులను మొదట చెప్పిన భక్తుడు ఉద్ధరించును. మధ్యముడు 100 పురుషులను ఉద్ధరించును. వారిలో 4వ భాగాన్ని ప్రాకృతుడు ఉద్ధరించును. ఓ తండ్రి, ఈ విధంగా భక్తులు 3 విధాలు. బ్రహ్మాండ రచనకు చెందిన కథను సావధానంగా వినుము. బ్రహ్మాండ రచనార్థమును యత్నించి భక్తులు తెలుసుకుంటారు. మునులు, సురలు, సజ్జనులు దుఃఖంతో ఈ విషయం గురించి కొద్దిగా తెలుసుకుంటారు. విశ్వం యొక్క అర్థంనంతను నేను తెలుసుకొందును. బ్రహ్మ, అనంతుడు, మహేశ్వరుడు, ధర్ముడు, సనత్కుమారుడు, నరనారాయణ ఋషులు, కపిలుడు, గణేశుడు, దుర్గా, లక్ష్మి, సరస్వతి, వేదం, వేదమాత, స్వయంగా సర్వజ్ఞురాలైన రాధిక, వీరు నేను తెలుసుకొందురు. ఇతరులెందరూ తెలుసుకోలేరు. బుద్ధిమంతులందరూ విషమత్వం వలన తెలుసుకొనగల సమర్థులు కారు. ఆత్మవలే ఆకాశం నిత్యం, అట్లే దిక్కులు 10 నిత్యం. ప్రకృతి నిత్యమైనట్లే విశ్వగోళం నిత్యం. గోలోకం నిత్యమైనట్లే వైకుంఠం నిత్యం. ఒకసారి నేను గోలోకంలో రాసక్రీడ చేస్తుండగా నా వామభాగం నుండి 16 సంవత్సరాల బాలిక పుట్టింది. ఆమె తెల్లని చెంపక పుష్పం వంటి రంగు, శరత్కాల చంద్రుని వంటి కాంతి కలది. చాలా సుందరమైనది. అందగెత్తలేని స్త్రీలలో ఉత్తమోత్తమైనది. కొద్దిపాటి చిరునవ్వుతో ప్రసన్నమైన ముఖం కలది. కోమలమైన అవయవాలు కలది. మనసును హరించినది. వహ్నితో శుద్ధి చేయబడిన వస్త్రం ధరించినట్టుది. రత్నాభరణాలతో అలంకరించబడినట్టుది. నల్లని మేఘపంక్తి తెల్లని బలాక పక్షులతో అలంకరించబడినట్లుగా సింధూర బిందువుతో పాటు అందమైన చంద్రుని వంటి చందన బిందువులతో అలంకరించుకున్నది. ఆమె పాపిట కింది భాగం కస్తూరి బిందువులతో పాటు ఉజ్వలంగా కలదు. వెలకట్టలేని రత్నాలతో చేయబడిన నిగనగలాడు ఆభరణ కాంతులతో ఆమె ప్రకాశిస్తున్నది. రత్నకుండలాలు గల చెవులతో ఆమె చెక్కిలి భాగం కుంకుమ, లత్తుక, కస్తూరి, అందమైన చందన పత్రములతో విచిత్రమైన చిత్రములతో కూడిన కపోల స్థలములతో వెలిగిపోతున్నది. గరుడుని ముక్కును జయించిన ముక్కు కలిగి ముత్యపు ముక్కెరతోనూ శోభిస్తున్నది. గజేంద్రముల గండస్థలం నుండి వచ్చిన ముత్యాలతో చేసిన భూషణాలతో అలంకరించబడి ఉన్నది. ముత్యపు చిప్ప నుండి విడివడిన ముత్యముల వంటి పలువరుసతో మనోహరమైన ముఖము, వలితముతో కూడినది. మిక్కిలి పండిన దొండపండు వంటి శ్రేష్టమైనది పెదవి కలది. ఎల్లప్పుడూ పూర్ణచంద్రుని అపహసించు ముఖం కలది. పద్మాలను అపహసించు కన్నులు, కృష్ణసారం వంటి పైకి వచ్చిన చాలా అందమైన కాటుకతో వెలుగు కన్నులు కలది. అమూల్యములైన రత్నాలతో నిర్మించబడిన కేయూరములతో కంకణాలతో ప్రకాశించినది. మణీంద్ర సమూహముల కాంతులతో వెలుగుతున్న 2 శంఖములను చేతులలో కలిగినది. రత్నాంగులతో అమృతాంగులతో అలంకరించబడినది. రత్నశ్రేష్టముల సమూహముల కాంతితో శబ్దించు కాలి అందులతో వెలుగునది. రత్నపాసముల సమూహంతో పాదాంగులతో శోభించినది. సుందరమైన లత్తుకతో ఎరుపుగల పాదముల అడుగు భాగంతో సుందరమైనది. గజేంద్రం వంటి నడక కలది. అందమైనది. కామిని మనోహరమైన కన్నులు గలది అయిన ఆ రమణీమణి ఓరచూపుతో రమించుటకు ఉత్సుకత కలదే నన్ను చూచినది. రాసమునకు సిద్ధమై ఆమె నా ముందుకు వచ్చినది. అందువల్ల పూర్వులు తెలిపిన వారు ఆమెను రాధ అని అన్నారు.
ఆమె వారిచే పూజించబడింది. ఆమె ప్రకృతి ఆనందకరమైనది, అందువల్ల ఆమె ప్రకృతి ఈశ్వరి. అన్ని పనుల్లోనూ శక్తురాలు కనుక శక్తి అని పిలువబడింది. ఆమె అన్ని విధాలైన మంగళమునకు అన్ని రూపంలో కలది. అన్ని మంగళాలు ఇచ్చటలో సమర్థురాలు కనుక ఆమె సర్వమంగళ. వైకుంఠంలో ఆమె మహాలక్ష్మి, మూర్తి భేదంలో ఆమె సరస్వతి. ఆమె వేదాలు ప్రభవించినందువల్ల వేదమాత అని చెప్పబడింది. ముల్లోకాలకు కూడా సావిత్రి, గాయత్రి, ధాత్రి. పూర్వం దుర్గమ్మ అనువాన్ని సంహరించి ఆమె దుర్గగా చెప్పబడింది. సర్వదేవతల తేజస్సుతో పుట్టింది. ఇదివరలో ఆమె సతి, అందువల్ల ఆమె ఆద్య, మొదటి ప్రకృతి అని తెలుసుకోవలెను. రాక్షసులందరినీ సంహరించినది, అందరికీ ఆనందం ఇచ్చినది. ఆమె ఆనందమూర్తి, దుఃఖ దారిద్ర్యాలు నశింపచేయున్నది, శత్రువులకు భయం కలిగించినట్టుది, భక్తుల భయం హరించినది. దక్షిణి కన్య. ఆమె సతి, శైలజాత, పార్వతి అని పిలువబడింది. అన్నిటికీ ఆధార స్వరూపురాలు. ఆమె భూమి కళకలది. ఆమె కళతో తులసి, గంగా, సర్వస్త్రీ రూపిణి. ఓ తండ్రి, ఆ శక్తితో మరల సృష్టిని చేయుచున్నాను. రాసమధ్యమందున్న ఆమెను చూచి తిని ఆమెతో బ్రహ్మ యొక్క 100 సంవత్సరాల కాలం నా క్రీడ జరిగింది. అత్యద్భుతమైన కుతూహలం కలిగించే మహాశృంగారం చూచి తిని వారిద్దరు చెమట రాసి రాసమండలమందు స్రవించింది. అందువల్ల మనోహరంగా ఆకార సరోవరమన పేరుగల ఏర్పడింది. చెమటధార విశ్వగోళమందు కిందకు వేగంగా పడింది. బ్రహ్మాండగోళం నీటితో నిండింది. ఓ వ్రజేశ్వర, జలపూర్ణం అగుటకు ముందు సృష్టి అంతయు శూన్యం. శృంగారము చివర ఆమె యందు నేను వీర్యం నాధానం చేసి తిని. బ్రహ్మ యొక్క 100 సంవత్సరాల కాలం ఆ రాధ గర్భం ధరించింది. కానీ చివర ఆమె పరమాద్భుతమైన పిల్లవాణ్ణి కన్నది. వాణ్ణి చూసి దేవి కోపగించింది, ఏడ్చి విషాదం అందింది. కాలితో వాణ్ణి కిందకు విశ్వగోళంలోకి తోయసాగింది. ఓ తండ్రి, సర్వలకు ఆధారభూతుడు మహావిరాట్టైన అతడు నీటిలో పడిపోయెను. నీటిలో పడిన సంతానాన్ని చూసి నేను ఇదివరలో ఆమెను శపించి తిని. ఓ విభు, ఇదివరలో నా శాపం చేత ఆ రాధ సంతానహీనురాలైంది. అందువల్ల క్రమంగా దుర్గా, లక్ష్మి, సరస్వతి కలిగిరి. ఆ 4 పరిపూర్ణులుగా పుట్టించబడిరి. ఓ వ్రజేశ్వర, ఇతర దేవతలు, స్త్రీలు పుట్టించబడిరి. ఎవరి కళతో లేదా కళాంశాంశతో పుట్టిరో కానీ ఏడింభుని వలన మహావిరాటు జన్మించను. అతడు కళతో ఆశ్రయించబడను. నేను అతనికి అమృతమయమైన అంగుష్టామృతాన్ని ఇచ్చి తిని అతడు దాన్ని తాకివేశను. అతడు జలమందు స్థావర రూపంగా నిద్రిస్తున్నాడు. అది తన కర్మకు నిలయం. జలం తలగడ. అతనికి యోగబలంతో జలమే తల్పం. అతని రోమకూపాలు ఎల్లప్పుడూ నీటితో నిండి ఉండను. క్రమంగా క్షుద్ర విరాటు తిరిగి ప్రత్యేకంగా నీటి యందు నిద్రపోవును. క్షుద్రుని నాభి నుండి 1000 రేకుల కమలం ఉద్భవించింది. ఈ వరుడైన బ్రహ్మ అక్కడ పుట్టెను కనుక అతడు కమలోద్భవుడు. ఆ విధి అక్కడ పుట్టి చింతాగ్రస్తుడయ్యను. ఈ దేహం ఎక్కడిది, నా తల్లెక్కడా, నా తండ్రి ఎక్కడా, బంధువులెక్కడా అని అన్వేషిస్తూ ఆ కమలంలోనే దేవతల 3 లక్షల సంవత్సరాల కాలం తిరిగను. ఆ పిదప దేవతలు 5 లక్షల సంవత్సరాల కాలం తపస్సు చేయుచు నన్ను స్మరించిరి. అప్పుడు కమలంలోనే ఉండి నేను ఇచ్చిన మంత్రాన్ని 7 లక్షల సంవత్సరాలు దేవతల కాలం నియమంగా, నిగ్రహంగా, శుచిగా జపించెను. ఆ పిదప నాతో వరం పొంది ఆ బ్రహ్మ సృష్టి చేసెను. మాయతో ప్రతి బ్రహ్మాండమందు బ్రహ్మ, విష్ణువు, శివుడు, దిక్పాలురు, 12 మంది సూర్యులు, 11 మంది రుద్రులు, నవగ్రహాలు, 8 మంది వసువులు, అట్లే 3 కోట్ల దేవతలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, యక్ష, గంధర్వ, కిన్నరులు, భూతాదులు, రాక్షసులు, ఈ విధంగా చరాచర సృష్టి సర్వము జరిగింది. ప్రతి విశ్వంలో క్రమంగా 7 స్వర్గాలు నిర్మించబడ్డాయి. 7 సాగరాలు, 7 దీవులతో భూమి, బంగారు భూమి, అట్లే చీకటి స్థలం, 7 పాతాళాలు, వీనితోనే బ్రహ్మాండం నిర్మించబడినవి. ఇవి ప్రతి విశ్వంలో క్రమంగా ఉన్నవి. నా ఇచ్ఛతో నిర్మించబడ్డ వేదాలు చెప్పుటకు అసాధ్యాలు. కుత్సిత యోగులకు, భక్తులు కాని వారికి కనిపించవు. ఆ పైన గోలోకం 50 కోట్ల యోజనాల విస్తీర్ణం కలది. గాలి చేత ధరించబడుచున్నది, విచిత్రమైనది, గొప్ప ఆశ్రయం కలది, మిక్కిలి అందమైన నిర్మాణం, నిత్యరూపమైనది. నా ఇచ్ఛతో నిర్మించబడింది. 100 శిఖరాలు గల పర్వతంతో, పుణ్యమైన బృందావనంతో, మంచి రాసమండలంతో, విరజానదితో కూడింది. విరజ 1 కోటి యోజనాల విస్తీర్ణం గల కొండ మీద విశాల ప్రదేశం కలది. పొడవు దానికి 100 రెట్లు ఎక్కువ. చుట్టూను శుభమైనదిగా ఉండి ఉత్తమమైనది. అమూల్యమైన రత్న సమూహంతో, వజ్రమాణిక్యాలతో, అసంఖ్యాకములైన కౌస్తుభాది మనులతో కూడి మనోహరంగా ఉండును. అక్కడ కూడా ప్రతి మందిరం అమూల్య రత్నాలతో నిర్మించబడింది. దాని ప్రాకారం మనోహరం. విశ్వకర్మ ఎప్పుడు చూడనట్టుది. గోపికలు, గోపకులు, కామధేనువులు మొదలగు వాటితో ఆవరించబడింది. కల్పవృక్షాలు, పారిజాత వృక్షాలు, అసంఖ్యాకమైన సరోవరాలు కలది. కోట్ల కొలది పుష్పోద్యానములచే ఆవరించబడింది. రాసమండలం 100 కోట్ల కొలది గోపకులతో చుట్టబడిన మందిరాలతో నిండి ఉండును. రత్నదీపాలు కలది. పుష తల్పములు
కలది. వాసనగల చందనపు వాసనలతో కస్తూరి కుంకుమను గల వానితో కూడి క్రీడకు ఉపకరించు భోగ వస్తువులు, తాంబూలాలు, వాసనగల జలాలు, వాసనగల రమ్యమైన ధూపాలు, మాలలు, రత్నాలు, అద్దాలు కలది. ఎల్లప్పుడూ రక్షకులతో రక్షించబడినది. అనేకులైన దాసీజనంతో కూడినది. అమూల్య రత్నాభరణాలతో వహ్ని శుద్ధమైన వస్త్రాలతో కూడి 1,00,000 మదించిన ఏనుగులతో సైన్యంతో క్రమంగా చుట్టబడినట్టి నవ యవ్వనం కలిగిన రూపంలో సాటిలేని వారు కలది. ఓ వ్రజ, చంద్రబింబం వలె గుండ్రంగా ఉండినది, రమ్యమైనది, అమూల్య రత్నాలతో చేయబడి 10 యోజనాల విశాలమైనది, రమ్యమైన కస్తూరి కుంకుమలు వాసనగల చందనంతో అర్చించబడినది. పండ్లు, చిగురుటాకులు, మంగళఘటములు కలది. పెరుగు, పేలాలు, ఆకులు, నిగనగలాడు గడ్డి మొలకలతో పండ్లతో కూడినటిది. శుభకరమైన అందమైన అరటి స్తంభాలతో అసంఖ్యాకమైన వస్తువులచే మనోహరమైనది. పట్టుదారంతో కట్టబడిన నిగనగలాడు చందనపు చిగురుటాకులు కలది. చందనంతో కూడిన మాలలతో భూషణాలతో అలంకరించబడి అమూల్యములైన రత్నాలతో చేయబడి 100 శృంగములతో మనోహరమైనది. పైకి 1,000 యోజనాల పొడవు, దానికన్నా 10 ఎక్కువ 50 కోట్ల యోజనాలు. పర్వతములతో కూడిన కొండ మీద విశాల ప్రదేశం కలది. మిక్కిలి అందమైనది, వేదాలచే నిర్వచించరానిది. దానికి ప్రాకారం వలె మనోహరమైన గోలోకానికి చుట్టూ చుట్టబడి ఉండను. అక్కడ రమ్యమైన చందనపు చెట్లతో వజ్రహారాలతో కూడిన రమ్యమైన బృందావనమున్నది. అది రమ్యమైన కల్పవృక్షాలతో, మందారాలతో, కామధేనువులతో కూడినది. శోభనమైన మనోహరమైన పుష్పోద్యానములతో అలంకరించబడింది. రమ్యమైన క్రీడా సరోవరములతోనూ ఇంకనూ రమ్యమైన రతిమందిరాలతో కూడి రహస్యంగా రాసయోగ్యమైన స్థలం కలది. అసంఖ్యాకులైన రమ్యమైన గోపికా గణముల చేత, రక్షకుల చేత రక్షించబడింది. చుట్టూ శ్రేష్టమైన గుండ్రని ఆకారం కలది. 3,00,000 యోజనాల వైశాల్యం కలది. తుమ్మెదల ధ్వని కలది. పుంస్కోకిలల ధ్వనితో కూడినది. అక్కడ రహస్య ప్రదేశమందు రమ్యమైన అక్షయవటం కలదు. అది చాలా విశాలం, 1000 యోజనాల ఎత్తు, దానికి 4 ఇంతల వ్యాప్తి. అది గోపికలకు కల్పవృక్షం. అన్ని కోరిన ఫలితాలను ఇచ్చినట్టుది. క్రీడకు కావలసిన వాని చేత ఆవరించబడినట్టుది. రాధ 3,00,000 దాసీజనం చేత సేవించబడుచున్నది. విరజాతీరమందలి నీటి యొక్క చల్లని మెల్లని గాలితో, పుష్పాలతో కూడిన మంచి వాసన కలవానితో పవిత్రమైనది. అసంఖ్యాకమైన దాసీగణంతో బృందావనమందు నా ప్రాణాది దేవత అయిన రాధ ఆనందిస్తూ అక్కడ క్రీడించుచుండును. ఈమె శ్రీరాముని శాపంతో ఇప్పుడు వృషభాన్ని సుతగా ఉన్నది. ఓ వ్రజ, బ్రహ్మాది దేవతలతో సిద్ధేంద్రులైన సిద్ధ ఇంద్ర మునీంద్రుల చేత పూజించబడింది. సిద్ధులతో, గుణములతో, బలములతో, బుద్ధితో, జ్ఞానయోగములతో, విద్యతో అన్ని విధాల నాతో సమానమైనది, ప్రియమైనది, నమస్కరించదగినది అని చెప్పి ఇంకను ఓ నంద, బ్రహ్మాండములకు తగినట్టుగా పరిమితంగా వర్ణన చెప్పితను. ఇంకను ఏమి వినదలుచుతివి? ఓం శాంతి శాంతి శాంతి.